హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మన చిరాగ్ చిదంబరం ఓ స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. స్వామి, నా లైఫ్ అంతా కష్టాలే స్వామి, అటు నుంచో ఇటు నుంచో కష్టాలు వస్తూనే ఉన్నాయి స్వామి. నాయనా, లైఫ్ అంటే అంతే నాయనా, ఏదో వైపు నుంచి కష్టాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు సాయంత్రం అయింది, ఓ వైపు నుంచి చీకటి వస్తుంది. నువ్వు లైట్ వేస్తావు, కరెంటు పోతుంది, ఇంకో వైపు నుంచి చీకటి వస్తుంది. నువ్వు ఛార్జ్ లైట్ పెడతావు, ఛార్జింగ్ అయిపోతుంది, ఇంకో వైపు నుంచి చీకటి వస్తుంది. నువ్వు దీపం పెడతావు, ఆయిల్ అయిపోతుంది, ఇంకో వైపు నుంచి చీకటి వస్తుంది నాయనా. కానీ స్వామి, ఇలా ఎన్నాళ్ళు? చివరి దాకా నాయన. చివరికి మనం కాలిపోతాం చూడు, అదే ఆఖరి దీపం అన్నమాట. ఇప్పుడు వెలిగే దీపానికి నూనె ఇంధనం, మరి ఆఖరి దీపానికి నువ్వే ఇంధనం నాయన. కానీ స్వామి, ఇలా చివరిదాకా మన సమస్యలు మనమే పరిష్కరించుకునేట్టయితే మరి దేవుడికి ఎందుకు దండం పెట్టుకోవాలి? నాయనా, దేవుడికి దండం పెట్టుకునేది పరిష్కారం కోసం అనుకున్నావా? కాదు నాయన, ధైర్యం కోసం. ఇప్పుడు సమస్య వచ్చి మీద పడింది, పరిష్కారం కంటికి కనిపించలేదు. కానీ పరిష్కారం ఉంది, వస్తుంది అనే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి నుంచి వస్తుంది నాయన. కాబట్టి నాయన, అన్నం తినాలి అంటే ఆకలి ఉండాలి, మరి ప్రసాదం తినాలి అంటే అదృష్టం ఉండాలి నాయన. కానీ స్వామి, అర్జెంటుగా మోక్షం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? మోక్షం దేవుడు ఇచ్చినప్పుడు వస్తుంది నాయన. నువ్వు తొందరపడితే మోక్షం రాదు, మొదటికే మోసం వస్తుంది. నీలాంటోడే వేడిగా పాలు కావాలంటే పాలు తీయాలి, కాయాలి, ఇవన్నీ దేనికి? అసలు గేదెనే గ్యాస్ స్టవ్ మీద కూర్చోబెట్టేస్తే పోలా అన్నాడంట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మన చిదంబరం గురించి ఇంకొంచెం మాట్లాడుకుందాం. మళ్ళీ కలుద్దాం.